ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో ఉన్నంత వరకు దళితులకు న్యాయం జరగదని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి విమర్శించారు. కేసీఆర్కు దళితులంటే చిన్నచూపన్న ఆమె తెలంగాణ రాష్ట్రం సీఎం ఒక్కరి కోసమే ఏర్పడలేదని స్పష్టం చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న మందకృష్ణ మాదిగను ఆయన ఇంట్లో కలిసి సంఘీభావం ప్రకటించిన విజయశాంతి నిరసన తెలిపే వారిని నిర్బంధించడం సరికాదని, ఉద్యమాలు నిరసనలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ నెల 22 వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, 27న అంబేద్కర్ వాదుల మహాగర్జన నిర్వహిస్తామని మందకృష్ణ వెల్లడించారు. ఇప్పుడు మీరే ఉంటారనుకుంటే పొరపాటు. మీ ప్రభుత్వం కూలిపోయే రోజు దగ్గర పడుతుంది. మా బడుగు బలహీన వర్గాలకి మా ప్రభుత్వం, మాకు న్యాయం జరిగే ప్రభుత్వం వస్తుందని మేము మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైతే విగ్రహాన్ని పడేశారో ఆ విగ్రహం తీసుకెళ్లి ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెడతారా? రాజ్యాంగాన్ని రాసిన ఆ గొప్ప నేత ఆయన్ని వచ్చి ఈ రోజు మీరు అవమానం చేస్తున్నారంటే మీరు ప్రమాణం చేస్తున్న రాజ్యాంగంకి ఇంకా విలువే ఉంటుంది అసలు. కాబట్టి మీ తప్పును మీరు దిద్దుకోండి ద్వారా, లేదా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే, సర్పంచ్ మొదలుకుంటే, ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల వరకు ఆయన జన్మదినోత్సవాల్లో పాల్గొని ఆయనను ఎంతో అభినందిస్తూ గౌరవిస్తూ మాట్లాడుతుంటే, ఒక కేసీఆర్ మాత్రమే ఏనాడు మాట్లాడకపోవడం, పాల్గొనకపోవడం చూస్తే ఆయనలో అంబేద్కర్ ద్వేషమే కనిపిస్తుందనే విషయం కూడా స్పష్టంగా రుజువవుతుంది. ఆయన కనీసం ఖండన చేయకపోవడం, అదే సమయంలో జయంత్యోత్సవాల్లో పాల్గొనకపోవడం అంబేద్కర్ పట్ల ఆయన వైఖరి ఏందో తేటతెల్లం చేసినట్టు కనిపిస్తుంది.